10 ఏళ్లు అధికారంలో ఉన్న మోడీ నిజామాబాద్ కు పసుపు బోర్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ ఎన్నికల సమయంలో వచ్చి బీజేపీని గెలిపించాలని అడుగుతున్నారని మండిపడ్డారాయన. గుజరాత్, ఉత్తరప్రదేశ్ కు మాటిస్తే మోడీ నెరవేర్చకుండా ఉంటారా అని నిలదీశారు రేవంత్ రెడ్డి. మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మీ సమస్యలు పరిష్కరించాలన్నా, మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా, మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెరుచుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి. ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ 42 కోట్ల రూపాయలు బ్యాంకుకు చెల్లించి ఎన్నికల కోడైన ఎంబడే మీ ప్రాంతంలో ఉండే చక్కెర రైతులను, చెరుకు రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది.